హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా నువ్వుల లడ్డు తయారు చేసుకుందాము. ఈ నువ్వుల లడ్డు ఆరోగ్యానికి కూడా మస్తు మంచిది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా మస్తు ఇష్టంగా తింటారు. ఇక ఇది చేసుడు కూడా పెద్ద కష్టమేం కాదు. మస్తు అల్కగా తొందరగా తయారు చేసుకోవచ్చు. రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ నువ్వుల లడ్డు తయారు చేసుకొని చూడుర్రి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయిర్రి. ఇక ఈ నువ్వుల లడ్డు తయారు చేయడానికి నేను ఇక్కడ 1 కప్పు నువ్వులను నీళ్ళలో శుభ్రంగా కడిగి దానిలో ఇసుక లేకుండా జల్లెడ పట్టుకొని ఈ నువ్వులను ఎండలో ఎండబెట్టుకున్నాక 1 కప్పు నువ్వులను కడాయిలో వేసుకొని నువ్వులు కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా నువ్వులను వేంపుకొని పక్కకు పెట్టుకుంటున్నా. ఇక నువ్వులు వేంపుకున్నాం కదా, ఇక ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒకసారి కడాయి పెట్టుకొని దీంట్లో మనం 1 కప్పు నువ్వులకు 1 కప్పు బెల్లం వేసుకోవాలి. అట్లనే సగం చాయ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని మామూలు మంట మీద ఈ బెల్లం కరిగిపోయేదాకా ఊకే కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. ఇక బెల్లం కరిగి కొంచెం నురులుగా వచ్చినాక మనకి ఇది పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. ఎందుకని ఒక చిన్న గిన్నెలో నీళ్ళు పోసుకొని ఈ బెల్లం పాకంను దాంట్లో పోసి బెల్లం కొంచెం చల్లారినాక వేలుతోటి ఒక ముద్దలాగా అయ్యేటట్టు చూడాలి. చూస్తున్నారు వీడియోలో. అట్లా మనం బెల్లాన్ని ఒక దగ్గర తీసుకొస్తే ఒక ముద్దలాగా తయారు కావాలి. అట్లయితే మనకు బెల్లం పాకం వచ్చినట్టు. చూసిరు కదా, మనకు బెల్లము ముద్దలాగా తయారైంది అంటే బెల్లం పాకం వచ్చినట్టే. ఇక ఇప్పుడు ఈ బెల్లం పాకంలో సగం చెంచడి యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకొని యాలకుల పొడి బెల్లం పాకంలో మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం వేంపుకున్న నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులను ఈ బెల్లం పాకంలో పోసుకొని బెల్లం పాకం నువ్వులు కూడా రెండు మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక బెల్లం పాకము నువ్వులు మంచిగా కలిసిపోయినాయి కదా, ఇప్పుడు స్టవ్ బంద్ చేసి దించి కొద్దిగా చల్లారనియాలి. ఇక కొంచెం చల్లారినాక గోరువెచ్చగా ఉండగానే చేతిలో కొంచెం నీళ్ళ పదన పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు కడాయిలోకి వెళ్ళి కొంచెం నువ్వుల ముద్ద తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చిన్నగా గుండ్రగా లడ్డూలా తయారు చేసుకోవాలి. చేతులకు నీళ్ళ పదన ఎక్కువ పెట్టుకోవద్దు. నీళ్ళ పదన ఎక్కువ పెట్టుకుంటే లడ్డూలు ఖరాబ్ అయిపోతాయి. చూసిరు కదా మనకు లడ్డూలు ఎంత మంచి తయారైనాయో. దీనిలో పెద్ద పనేం లేదు. మెల్లగా నిమ్మలంగా నిదానంగా చేసుకుంటే మనకు మంచి రుచికరమైన నువ్వుల లడ్డు తయారైపోతాయి. మీరు కూడా మీ ఇంట్లో ఈ నువ్వుల లడ్డు తయారు చేసుకోర్రి. ఆరోగ్యానికి కూడా మంచిది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా మస్తు ఇష్టపడి తింటారు. రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది.